జగన్మోహన్ రెడ్డి గారిని సత్యకుమార్ యాదవ్ గారు నా వెంట్రుకోడి పేకలో జగన్మోహన్ రెడ్డి అని ఒక మాట అన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? ఏమంటే 11 అసెంబ్లీ ఓట్లు ఏది నియోజకవర్గాలు 11 అని చెప్పి అనేవాళ్ళు ఈరోజు కూడా మీరు ఏంటి 133 మీకు మీ మొత్తం 164 మీ కూటమి మొత్తం కూడా చూసుకొని 11 సీట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు భయం పెడుతున్నాడు. ఏ విధంగా? పరిపాలన విషయంలో భయం పెడుతున్నాడు. మీకు చేత కాదు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మీకు చేత కాక మీరు మాట్లాడే మాటలు అయ్యి ఏమి పీకుతున్నారండి? ఆయన ఒక ముఖ్యమంత్రి అండి, చేశాడండి. ఒక ముఖ్యమంత్రి చేసే పులివెందుల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఆయన ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ఆయన నువ్వు అంటానికి నీకు ఏమిటి హక్కు? నువ్వేం చేస్తావు? యానుంచో నువ్వు వచ్చావు, వచ్చి ఈవీఎంల ద్వారా నువ్వు వచ్చేసి గెలిచి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు ఏంటి? నువ్వు రా, దమ్ముంటే రా పులివెందులకు వచ్చి మా గెలువు. మరి ఆయన మీద పెట్టి ఏం బిగుతారో చూపిస్తారు. నీకు పీకెత్తారో లేదో చూపిస్తావు. అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు ఒక ఇదేను అని చెప్పి ఏంటి మైకులు దొరికినాయా కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఎవరు ఊరుకోరు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు వైఎస్ఆర్ పార్టీ ఊరుకోవు. ఒకసారి అనేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. ఇది హెచ్చరిక కింద పెట్టి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇసుక మాఫియా మధ్య కుంభకోణం చేశారనేసి ఒక మాట అంటా ఉన్నారు. ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారండి? ఏమంటే మీరే చెప్పారు మద్యం సరిగా లేదు, మద్యం అంతా ఇది లేదని. ఏనాడు కూడా మేము రోడ్డు మీద ఎక్కలేదు. మీరు ఎక్కారా? 5 సంవత్సరాలు కూడా మద్యం గురించి కానీ ఇసుక గురించి కానీ మీరు అవినీతి చేస్తున్నారని ఒకవేళ ఎక్కితే చెప్పండి. 5 సంవత్సరాల్లో పలానాడు మీరు మద్యం ఎక్కించారు, ఇసుక ఎక్కించారని ఏనాడా మీరు ఎక్కారా? మీరు వచ్చిన 18 నెలల్లో ప్రజలందరూ రోడ్ల మీద ఎక్కుతున్నారు. ప్రజలు మొత్తం కాలేజీ పిల్లలు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా, రైతులు కానుంచి కూడా మీకు రోడ్డు ఎక్కించుకునే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు 18 నెలల్లో. 5 సంవత్సరాల్లో నువ్వు ఏనాడన్నా ఒక రోజు రోడ్డు ఎక్కి ప్రశ్నించిన హక్కు ఉంది నీకుందా? ఎందుకు మాట్లాడతారండి? తెలుసుకొని మాట్లాడండి. జగన్ గారి పరిపాలన గురించి గట్టిగా తెలుసుకొని మాట్లాడండి మీరు. అంతేగాని పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చేటట్టు మాట్లాడితే తప్పు. 5 సంవత్సరాలు ఏనాడన్నా మీరు తెలుగుదేశం పార్టీ రోడ్డు మీద ఎక్కితే చెప్పండి, పలానా రోజు ఎక్కావో పలానా అవినీతి గురించి అని. ఎక్కలా 18 నెలల్లో ఎంతోమంది ప్రజలు ఏంటి ఎక్కుతున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెడికల్ కాలేజీలేమో ఇక్కడ వ్యతిరేకిస్తాడు, ఆంధ్రాలో ఢిల్లీ పోయి వచ్చేసి అక్కడ సంతకాలు పెట్టిస్తాడు వాళ్ళ ఎంపీలతోటి అనేసి అంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం వేస్తుంది వీళ్ళకి. అంతే. 11 సీట్లు అన్నోడికి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఆయన గారు చేశాడండి. 17 మెడికల్ కాలేజీ కట్టించాడంటే ఆయన భవిష్యత్తు గురించి ఆయనకు అనుభవం ఉంది. కరోనాని తట్టుకున్న మొనగవాడు, కరోనాని తరిమి కొట్టిన మొనగాడు ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ 1 పేరు వచ్చింది. ఆ రోజుల్లో కరోనా పేషెంట్లని ఉండటానికి ఎక్కడా కూడా ప్లేసులు అనేది లేకపోతే ప్రైవేటు బిల్డింగ్లలో కూడా కిరాయిలు తీసుకొని పండుకోబెట్టి ట్రీట్మెంట్ చేయించిన మహానుభావుడు. అసమంటిది కాకోకుండా ఉండాలంటే, మెడికల్ కాలేజీలు ఉండాలంటే మన పేద ప్రజలు చదువుకోవాలి, మన పేద ప్రజలు డాక్టర్లు కావాలి, మన పేద పిల్లలు అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో మంచిగా బతకాలని చెప్పి ఉద్దేశంతో ఎసమంటి కరోనా విపత్తు అనేది ముందు వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు పెట్టిన వ్యక్తి మహా గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పడానికి